చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాం. అనుకోకుండా ఎమ్మెల్యే ఎలా ఫీల్ అయ్యారంటారు అప్పుడు సార్? అంటే ఇంక ఒక్కసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎన్ను తిరిగింది లేదు. నాకున్న లక్షణం ఏంటంటే ఆ నిమిషం దాకా ఉన్నా కూడా ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఐ పుట్ మై బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ శాసనసభ హిస్టరీ తీసుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు అన్నింటిలోనూ నా గళాన్ని వినిపించాను నేను. అంటే అది పార్టీ లైన్. ఆ రోజున మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాలని తీసుకున్నారు. చాలామంది సీనియర్లు ఆ రోజు ఉన్నటువంటి వాతావరణంలో మాట్లాడడానికి జంకారు. ఎందుకంటే బయట మద్యపాన నిషేధం మీద అప్పటిదాకా పెద్ద పోరాటాలు జరిగినాయి, పెట్టారు, మీరు 8 నెలల్లో తీసేస్తున్నారు. సరే నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడని ఎవరో మా చీఫ్ విప్ చెప్పినప్పుడు మాట్లాడతానన్న. చాలామంది సీనియర్లు చెప్పారు, నువ్వు డ్యామేజ్ అయిపోతావు, మద్యపానం ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని నువ్వు చెప్తే నీ కాన్స్టిట్యున్సీలో లేడీస్ నీ మీద తిరుగుబాటు చేస్తారు. ఇంకోటి అసలు పార్టీ లైన్ అది. పార్టీ తీసుకున్న నిర్ణయం, అధినాయకుడు తీసుకున్న నిర్ణయం, దాన్ని సపోర్ట్ చేస్తే నేను మాట్లాడాల్సిందే. నేను మాట్లాడి దట్ వాజ్ అన్ హిస్టారిక్ స్పీచ్. ఫస్ట్ ఒక యంగ్స్టరు అంత మేజర్ సబ్జెక్ట్ మీద మాట్లాడడం, సభ గందరగోళం అవుతుంది అనుకున్న రోజున పిన్ డ్రాప్ సైలెన్స్తో వినేలా ప్రజెంటేషన్ చేయలేదు. దట్ వాజ్ అంటే అప్పటిదాకా చిన్నగా మాట్లాడిన ఒక మేజర్ టాపిక్ మీద టర్మాయిల్లో హౌస్ గందరగోళం ఉన్నప్పుడు మాట్లాడడం ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకి తప్ప ఇవ్వరు. నాకు ఇవ్వడము, దాన్ని నేను ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడం అనేది పార్టీలో నాకు ఒక స్థానాన్ని సుస్థిరం చేసింది. ఎస్, హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ ప్రజెంటింగ్ అన్నటువంటిది వచ్చింది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పెట్టారు. రాష్ట్రంలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ మొత్తం స్ట్రైక్లో ఉన్నాయి ఆ రోజు, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ చేయొద్దని. బట్ గవర్నమెంట్ వాంటెడ్ టు డూ దట్ రిఫార్మ్స్. ఆ రోజు నేను మా ఊళ్ళో ఉన్నా. అశోక్ గజపతిరాజు గారు, సెక్రటరీ సంపత్ ఇద్దరు పిలిచి, నువ్వు ఇవాళ నైట్కి వచ్చేయాలి, రేపు మార్నింగ్ అసెంబ్లీలో మాట్లాడాలంటే, నేను అసెంబ్లీకి 9:30కి వెళ్ళా. నైటు 9:30కి నాకు బ్రీఫింగ్ ఇచ్చాడు ఆయన. ఏంటి జస్ట్ ఒక ½ అవర్ బ్రీఫింగ్, రేపు ఏంటి సబ్జెక్ట్. నేను నైట్ అంతా వెళ్ళి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్రజెంట్ చేశా. ఆయన సెక్రటరీ అనేది మర్చిపోయే 2 నిమిషాలు బయటకు వచ్చిన తర్వాత హక్ చేసుకుని, సార్ ఇఫ్ ఐ వర్ టు ప్రజెంట్, నేను కూడా అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసేవాడిని కాదు, అద్భుతంగా ప్రజెంట్ చేశారు సార్ మీరు, లీవింగ్ అసైడ్ పాలిటిక్స్ ఐ రియల్లీ అప్రిషియేట్ అన్నాను. అట్లా నా స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటూ వచ్చింది. సరే, ఇంకా అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ప్రజల వాణిని వినిపించడంలో ప్రతి ఇష్యూలో ముందున్నాం కాబట్టి నాకు అపోజిషన్లోనే ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది అనిపించింది. సో అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము ముందు వెళ్ళాం. పాలిటిక్స్లో చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఎంత ఉంది అని అంటే, ఒక 10 జీవితకాలాలకు సరిపడా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. అన్ఫార్చునేట్లీ ఆయన గురించి మంచి కన్నా నెగిటివే ఎక్కువ బయట ప్రచారంలోకి వెళ్ళింది. అంటే ఒక 10 యూనివర్సిటీల్లో, 10 పొలిటికల్ యూనివర్సిటీల్లో, ఒక 10 పొలిటికల్ యూనివర్సిటీల్లో మనం ఎన్ని నేర్చుకోగలము అంతా ఆయన దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే నేను 95 దగ్గర నుంచి ఇవాళ 2016 అంటే దాదాపు 20 years. మొత్తం మీద రాజకీయ గురువు లాంటి వాళ్ళు మీకు చంద్రబాబు నాయుడు గారు అంటారు. నీకు అంటే నేను ఇవాళకి కూడా అంటే ఆయనకు స్టూడెంట్. ప్రాబ్లం ఏంటంటే ఆయన స్టూడెంట్ ఇవాళకి కూడా. ఆయన ఎప్పుడు కూడా అంటే అంత ఎదిగిన ఇవాళకి నేను చెప్తున్నానా ఇంకోరు చెప్తున్నారా అనేది కాదు, ఎంత పేషెంట్గా వింటాడంటే ఏమైనా నిజంగా కొత్తది చెప్తున్నారా. ఎవ్రీ డే హీజ్ ఎ లెర్నర్. సో ఆయన దగ్గర మాకు నేర్చుకున్నది, నేర్పించింది జీవితంలో చాలా ఉంది. అంటే 20 years ఆయన దగ్గర నేను మోల్డ్ అయ్యాను. ఇవాళ పాలిటిక్స్లో ఒక సమస్య పట్ల ఎట్లా చూడాలి, దాన్ని అనలైజ్ ఎట్లా చేయాలి, ఎట్లా స్పందించాలి, పొలిటికల్ రియాక్షన్స్ ఎట్లా ఉండాలి, ఒక ప్రజలు మనల నుంచి ఏం కోరుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద బెస్ట్ ఆఫ్ చంద్రబాబు కమ్స్ అవుట్ వెన్ ఈజ్ ఇన్ క్రైసిస్. ఒక సమస్యలో నేను చూసిన దాన్ని బట్టి మనిషి అన్నవాడు కుంగిపోతాడు. ఇప్పుడు నాకు సమస్య వస్తే ఒక రోజు కుంగిపోవచ్చు, ఒక 3 రోజులు కుంగిపోవచ్చు నేను. అంటే ఇంకా ఫోన్లు మాట్లాడకుండా కొంచెం ఒక రకమైనటువంటి భావంతో. చంద్రబాబు నాయుడు గారిని ఎంత పెద్ద సమస్యని ఎంతసేపు తొక్కి పెట్టగలదు అంటే మహా అయితే ఒక 2-3 గంటలకు మించి ఏ సమస్య కూడా ఆయన్ని తొక్కిపెట్టలేదు అంతే. దాని తర్వాత హీల్ కమ్అట్ విత్ డబుల్ విగర్.
ఆ సమస్యలోకి వచ్చినప్పుడు నా ఆలోచన ద్వారా నేను కరెక్ట్గా చేయలేను, టు బి హానెస్ట్. కొంత డిస్టర్బ్ అవుతాం మనం. మళ్ళీ నేను ప్రశాంతంగా ఉండేదాకా ఆలోచించుకోను. కానీ ఆయన ఆ సమస్యకి డిటాచ్ అయిపోయి, ఆ గంటలోనో అరగంటలోనో డిటాచ్ అయిపోయి, ఒక సాధారణ మానవుడు ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటిది ఆలోచించుకొని రియాక్ట్ అవుతాడు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. హుద్హుద్ తుఫాను కావచ్చు, పుష్కర్ ఘాట్లో జరిగిన సంఘటన, పుష్కరాలప్పుడు జరిగిన సంఘటన కావచ్చు. అరగంటలో కోలుకునే ఆయన సంఘటన జరిగింది, దాన్ని మనం ఏ స్థాయి కంటే అదే ప్రజలు అద్భుతంగా చేశాడు అనిపించే స్థాయికి తీసుకెళ్ళాడు. సో అట్లా రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు నేర్పించింది ఎన్నో ఉన్నాయి. రవి గారే మిమ్మల్ని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు అంటారు. లేదు, అది కాదు. దట్స్ డిఫరెంట్. ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ మీ నాన్నగారిని ఇద్దరిని కూడా ఇది ఏదో పెద్ద ఫస్ట్ టైం వింటున్నా ఇట్లాంటి వార్త. బయట అయితే ఆ విమర్శలు అయితే ఉన్నాయి. ఫాదర్ 83లోనే నాన్నగారు వెళ్ళారు. చాలా రెస్పెక్ట్. ఆయన కాంగ్రెస్ లో ఉండగా టీడీపీలోకి అదే మీ ఆ టైం గ్యాప్ కన్ఫ్యూజన్. 83లోనే ఫాదర్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు. బట్ ఈ అండర్ వెంటే సర్జరీ అప్పుడు, అందుకని ఆ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేకపోయాడు. అప్పుడు మన దేవినేని నారాయణ స్వామి గారిని కంటెస్ట్ చేయించడం జరిగింది.